ఈ శరత్కాలం అంతా అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ మనం అర్చనలు చేసుకోవాలి. అమ్మ దయ ఉంటే మళ్ళీ మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఈ ధర్మం నిలబడవలసిన అవసరం ఉన్నది. ఎందుకో తెలిసిన, ఓ పక్కన భయంకరమైన దుష్టశక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి కమ్ముకుంటున్నాయి. అన్ని మతాల్లోకి ఒక 2 దరిద్ర మతాలు ప్రస్తుతం భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా శత్రుత్వం తెచ్చిపెడుతున్నాయి. ఇటువంటి వాటిని ఎదుర్కొని ధర్మాన్ని నిలబెడుతున్న ఒక అపూర్వ దివ్యశక్తి శ్రీకృష్ణ స్వరూపమై, అమ్మవారి స్వరూపమై, కృష్ణ వారాహి రూపమై, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి రూపంలో మనల్ని రక్షిస్తున్నది. ఆయనకు శుభం కలుగుగాక. ఇలాంటప్పుడు ఎవరన్నా ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకి శుభం కలగాలని కోరుకోవాల్సిందే. ఎందుకో తెలుసా, ఓ పక్కన తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ కొడుకులు వీళ్ళంతా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అవో దుష్ట శక్తులు మొదలయ్యాయి. అదిగాక సినిమాల్లో భయంకరమైన ఒక విలన్ ఉన్నాడు, ఒక నీచుడు. వాడి సినిమాల్లోనూ విలన్నే, బయట విలన్నే. వాడేమో సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి సూర్యప్రకాశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక నీచుడు వాడో పక్కన. ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తులు దాడు చేస్తున్న సనాతన ధర్మం కోసం ఉద్యమించి తిరుపతిలో సభ పెట్టడమే కాక లడ్డూ గురించి పోరాడుతున్నాడు కనుక ఈ శరత్కాలంలో నేను చేస్తున్న పూజల్లో కొంత భాగం ఆయనకి ధారపోసి ధర్మానికి ఆయన ప్రత్యేకగా నిలబడి ధర్మాన్ని నిలబెట్టుగా కానీ మళ్ళీ అనుకుంటున్నాను. ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. మేము రాజకీయ నాయకులం కాదు, మాకు పార్టీలు లేవు. కానీ ధర్మం కోసం నిలబడితే ఎవరు నిలబడితే వాడు వెంట మేము ఉంటాం. అవునా? అందువల్ల అమ్మ అనుగ్రహం కలుగుగాక.